హాయ్ అండి, జై శ్రీకృష్ణ. నేను మీ పావని రాచర్ల. రామనామ విశిష్టత. శ్రీరాముడి కంటే శ్రీరామనామం గొప్పది అనడం వెనుక ఆంతర్యం. రామ ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలున్నాయి. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే రామనామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామనామము రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది? రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిమ ఉంటుంది. మన హిందువులకు ఉన్న 7 కోట్ల మహామంత్రాలలో 2 అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం విశిష్టత, రామనామం గొప్పదనం, రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం. రామనామ పుట్టుక. తారక మంత్రంగా పిలిచే రామమంత్రం 2 మహామంత్రాల నుండి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనేది జీవాక్షరం. అంటే ఈ 2 మంత్రాలలో జీవాక్షరాలను తొలగిస్తే అర్థం ఉండదు. అందుకే ఈ 2 మంత్రాల నుంచి తీసిన రా మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ 2 అక్షరాలు లేకపోతే ఆ 2 మహామంత్రాలకు విలువ ఉండదు. అందుకే ఈ 2 జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది. శివకేశవ మంత్రం ఓం నమో నారాయణలో రా, ఓం నమః శివాయలో మా అనేవి జీవాక్షరాలు. అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలగడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. అందుకే ఈ మంత్రాన్ని హరిహర తత్వం కలిసిన మహామంత్రం అని పిలుస్తారు. లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. అయితే రాయిపై రామా అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరామునికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా, తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. రాముడు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, రామ అనే మంత్రం రాసిన రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు. ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనదని, శక్తివంతమైందని, విశిష్టమైందని భావించడం మొదలుపెట్టారు. రామనామం అర్థం. రామ అనే మంత్రంలో ర అ మ అనే అక్షరాలు. ర అంటే అగ్ని, అ అంటే సూర్యుడు, మ అంటే చంద్రుడు అనే అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులున్నాయని వివరిస్తుంది. రామనామ జపం విశిష్టత. రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని వివరిస్తుంది. విష్ణు సహస్రనామం
రామ 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 అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందట. రామనామ మంత్రం శ్రీరామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామ మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థ రామదాసు ఈ సూత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ నామ జపం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శనీశ్వరుడినే జయించిన రామనామం. పూర్వము ఒకసారి హనుమంతుని కష్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతునికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని, అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం పూర్తవలేదు. దీంతో శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ళ దరి చేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి రామనామ జపాన్ని జపించే వాళ్ళను శని బాధలు కూడా ఉండవు. శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. అంతయు నీ దయ కాదా రామ. జై శ్రీరామ్.